So sustain. So we HOD is under the president. So మనకి 20-point program అనేది బేసిక్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టాటిస్టికల్ డిపార్ట్మెంట్ నుంచి కూడా మనకి రెగ్యులర్ డీటెయిల్స్ అడుగుతుంటారు. అండ్ ఇక్కడ మెయిన్ ఆబ్జెక్టివ్ ఇస్ అబౌట్ పవర్టీ ఎలివేషన్, ఎంప్లాయ్మెంట్ జనరేషన్, ఎడ్యుకేషన్, హెల్త్ ఈ ఆస్పెక్ట్స్ గురించి ఉంటుంది. అంతేకాకుండా గవర్నమెంట్ ఆఫ్ ఏపీ లో కూడా మనకి ప్రభుత్వం స్వర్ణాంధ్ర 2047 భాగంగా మనకి 10 సూత్రాలు ఏమని తీసుకున్నారు. ఇవన్నీ కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా మనకి ఈ ఒక 20-point ప్రోగ్రామ్ లో అంతర్భాగం వస్తుంది. సో విత్ ద పర్మిషన్ ఆఫ్ చైర్పర్సన్ మన 20-point ప్రోగ్రామ్ తిరుగారు గారికి, అలాగే గౌరవ జిల్లా కలెక్టర్ గారికి నా నమస్కారాలు. సార్, నా పేరు విజయప్రసాద్. ఇక్కడ ఈడబ్ల్యూఎంఏ పీడీగా పూర్తి చేసుకుంటాం. ఇది మొక్కుబడిగా జరిగే సమీక్ష కాదు. మళ్ళీ 3 నెలల తర్వాత మళ్ళీ వస్తాం. ఇప్పుడు ఇచ్చినటువంటి ఫ్యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకుని మనం ఏం మాట్లాడుతున్నాం, మళ్ళీ పునఃసమీక్ష తోటి ప్రారంభమై కొత్త అంశాన్ని నెక్స్ట్ రివ్యూలో ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఫ్యాక్ట్స్ పిన్ పాయింట్ ఏంటంటే ప్రోగ్రామ్ ఇప్పుడు మండే కాగానే ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు అవి ఏమి అవుతావు స్ట్రైట్ పిన్ పాయింట్ ఇప్పుడు ఏంటి స్టేటస్, వాట్ ఇస్ ద ప్రెజెంట్ స్టేటస్, మనం ఏం చేయాలనే దాని మీద ఆబ్జెక్టివ్గా వెళ్దాం. ప్రతి స్కీమ్ కూడా మనం వెళ్ళాల్సినటువంటి విధానం ప్రజెంట్ కండిషన్ నాకు ఉన్నటువంటి అవగాహన మేరకు. కాబట్టి ఎక్కడ కూడా ఏ ఫ్యాక్ట్స్ మనము హైడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎంత ఇబ్బంది ఉన్నా, ఎంత కఠినంగా ఉన్నా దాన్ని ఓపెన్గా మనం డిస్కస్ చేసుకుందాం. దాన్ని ఎట్లా సార్ట్అవుట్ చేసుకోవాలి. ఎందుకంటే రేపు ఈ కార్యక్రమంలో ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యతలు కూడా మీరే సాధకులు. కాబట్టి ఈ యొక్క సత్యసాయి జిల్లాకి సంబంధించి కూడా నేను ఇనిషియల్గా నాకు ఇచ్చినటువంటి మెటీరియల్ని చూసినప్పుడు పరిశ్రమకి సంబంధించి కొంచెం డీటెయిల్గా వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉంది. మిగతా వాటిలో ఏదో వాటిని సవరించుకొని ముందుకి ఎలా వెళ్ళాలి అనేటటువంటిది ముఖ్యంగా ఈ యొక్క సమీక్ష యొక్క ఉద్దేశం. కాబట్టి ముందు వాస్తవాలు కఠోరంగా కఠినంగా ఉండేటటువంటి పరిస్థితులు ఉంటాయి, మనకు తెలుసు. వాటిని వాస్తవాలుగా గ్రహిస్తేనే మనం ఏ విధంగా వికసిత భారత్ కానీ స్వర్ణాంధ్ర కానీ సాధ్యము అనేటువంటిది తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అది సాధించాలంటే ముందు ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నామనేటువంటిది. ఏదైతే మ్యాచింగ్ గ్రాంట్స్ పెట్టకపోవడము, లేకపోతే కార్పొరేషన్స్ నిధులు, మున్సిపాలిటీ నిధులు, సిఎఫ్ఎంఎస్ తోటి కాదు, ఇక్కడ ఆ పనులు చేయాల్సినటువంటి వాళ్ళు చేయలేని పరిస్థితి ఉన్నటువంటి వాస్తవాన్ని కూడా సూత్రాల కార్యక్రమాలు అమలు చేయమని హోదాలో సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్, సెంట్రల్ ప్రాజెక్ట్స్, అట్లాగే ఇప్పుడు ఇనిషియల్గా కలెక్టర్ గారు చెప్పినటువంటి పావర్టీ ఎలివేషన్ అండ్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ అంశాల్లో ముఖ్యమైనటువంటి స్కీమ్స్, ప్రాజెక్ట్స్కి సంబంధించినటువంటి సమీక్ష రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించేటటువంటి కార్యక్రమంలో భాగంగా ఇది 13వ జిల్లా. నిన్న కడప జిల్లా అయింది, ఇవాళ సత్యసాయి జిల్లా 13వ జిల్లాగా ఇక్కడికి ఈ సమీక్షా కార్యక్రమం రావడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నటువంటి జిల్లా కలెక్టర్ గారికి, అలాగే వివిధ శాఖల అధిపతులుగా ఈ జిల్లాకి మీరే రత్నాలు, ఈ పథకాలు కానీ ఈ ప్రాజెక్టులు కానీ ఇంప్లిమెంట్ కావాలంటే సక్రమంగా ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వికసిత భారత్ 2047 నాటికి అభివృద్ధి చెందినటువంటి భారతదేశంగా విశ్వగురువుగా దేశాన్ని నిలపాలి అనేటటువంటి సంకల్పంతో వారు ముందుకు వెళ్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2047 నాటికి స్వర్ణాంధ్ర చెప్పండి ప్రోగ్రెస్ ఫైనాన్షియల్ ఇయర్ సంబంధించి మనకు 80 లక్షల పనిదినాలు అనేది మనకు ఇవ్వడం జరిగింది సార్. సో ఈ 80 లక్షల పనిదినాలకు మా యొక్క కలెక్టర్ గారి ఆధ్వర్యంలో దాదాపుగా మేము 86.61 lakhs అంటే 86,61,000 మేము అచీవ్ చేయడం జరిగింది సార్. సో దాదాపుగా మనకు 107% అంటే ఓవర్ అండ్ అబోవ్ టార్గెట్ మేము తీసుకోవడం జరిగింది సార్. సో అలాగే మనకు ఇంతవరకు మనకు పర్సంటేజ్ సార్ 107% అచీవ్మెంట్ అనేది జరిగింది. అలాగే మనకు ఈ యావరేజ్ బేస్ రేట్ వచ్చేసి మనకు 259.38 అనేది
సార్. సో అలాగే మనకు ప్రతి కుటుంబానికి కూడా మనకు ఉన్నటువంటి కుటుంబాల్లో మనకు దాదాపుగా 50% కుటుంబాలకు మనకు ఈ యొక్క ఉపాధి హామీ కల్పించడం జరిగింది సార్. సో ఇంతవరకు మనకు అంటే 49 లక్షల వర్కులు ఏవైతే ఉన్నాయో మనకు ఈ యొక్క షెల్ఫ్ ఆఫ్ వర్క్స్లోన మనకు 49,000 వర్కులు అనేది మనం గ్రౌండ్ చేయడం జరిగింది సార్. సో దీంట్లోనే మనకు ఇంతవరకు మనకు 100 days కంప్లీట్ అయినటువంటి కుటుంబాలు ఏవైతే ఉన్నాయో అది దాదాపుగా మనకు 13,600 కుటుంబాలకు మనం ఇంతవరకు 3 రోజుల పని కల్పించడం జరిగింది సార్. సో మనకు ఇంతవరకు మనకు టోటల్ ఎక్స్పెండిచర్ చూసుకుంటే మనకు 338 కోట్ల వరకు మనము ఎక్స్పెండిచర్ చేయడం జరిగింది. సో దీంట్లోన మనకు 225 కోట్ల రూపాయలు మనకు కూలీలకు మనము డైరెక్ట్గా త్రూ డిపిటి సార్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ త్రూ ఎన్పిసిఐ ద్వారా డైరెక్ట్గా అమౌంట్ అనేది అడ్జస్ట్ చేయడం జరిగింది. మనకు ఇంతవరకు 105 కోట్ల రూపాయలు మెటీరియల్ కాంపోనెంట్ ఏదైతే ఉందో ఈ యొక్క 105 కోట్ల రూపాయలు కూడా డైరెక్ట్గా రీసెంట్గా జరిగినటువంటి సీసీ రోడ్స్ కావచ్చు, క్యాటిల్ షెడ్స్ కావచ్చు, హార్టికల్చర్ కావచ్చు, ఇట్లా డిఫరెంట్ మెటీరియల్ సబ్సిడీ మనం రైతులకు ఇస్తున్నాం సార్. 2 ఉన్నాయి కదా పిఎం కృషి సంచయ్ యోజన కింద 2 కూడా ఆబ్జెక్ట్ సేమ్ కదా. 2కి తేడా ఏంటి? దీనికి ఇక్కడ నరేగాకి ఏంటి లింక్? మీ కోఆర్డినేషన్ ఏమైనా అవసరం ఉంటుందా లేకపోతే ఈ స్కీమ్కి దానికి సంబంధం లేదు? వాటర్ మనం ఉన్న రెయిన్ వాటర్ని కన్సర్వ్ చేసుకోవడం, రెండోది వచ్చిన వాటర్ని ఏంటంటే ఎఫిషియెంట్గా వాడుకోవడం. అది కన్సర్వ్ చేయడంలో మనం డోమా కాంపొనెంట్లో జరుగుతుంది. రెండోది కన్సర్వేషన్ పార్ట్ మీ రోజుకి ఏం చెప్పండి? మెజర్ చేయడం ఈజీ. సేమ్ అక్కడ కూడా ఇండివిజువల్ ప్రాబ్లమ్ వస్తే వెబ్సైట్ కనెక్షన్స్ ఇస్తే వాళ్ళు త్వరగా మెజర్మెంట్ చేయడానికి ఇది చెప్పిన అవుట్కమ్ మెజర్ చేయడానికి అవుట్పుట్ అండ్ అవుట్కమ్ ఏం చేసుకుని చేయడానికి సేమ్ రిసోర్సెస్ మీ దగ్గర నుంచి వస్తుంది వాళ్ళ దగ్గర మెటీరియల్ అటాచ్మెంట్ అండ్ మెటీరియల్ ప్రొక్యూర్మెంట్. కొంచెం డ్రౌట్ సిచ్యువేషన్ లో ఇబ్బంది వచ్చే ఛాన్సెస్ ఇక్కడ 18 crores వరకు మాత్రమే ఖర్చు పెట్టగలిగాం సార్. మళ్ళీ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒక 5 crores రిలీజ్ చేశారు సార్. అంతకుముందు మొత్తం టోటల్ 5 years కలిపి ఓన్లీ 18 crores రిలీజ్ అయ్యాయి సార్. తర్వాత సబ్మిషన్ ఏంటంటే సార్ ఈ ఫంక్షనల్ హౌస్ హోల్డ్ ట్యాప్ కనెక్షన్స్ అన్ని కూడా లోకల్ సోర్సెస్ తీసుకొని ఇచ్చారు సార్. సో దాంట్లో ఏమైందంటే సమ్మర్ లో ఇక్కడంతా మనం ట్యాప్స్ ఉన్నాయి కానీ వాటర్ లోకల్ సోర్స్ సస్టైనబుల్ రిసోర్స్. లోకల్ సస్టైనబుల్ రిసోర్స్ అయితే ఓకే కదా. లోకల్ సోర్స్ ఈవెన్ ఇట్ ఈస్ ద రిసోర్సెస్ ఈజ్ లోకల్, ఇట్ ఈస్ సస్టైనబుల్, ఇట్ ఈస్ అలౌడ్. ఇట్ ఈస్ సస్టైనబుల్ ఆ నాట్ అనేది కాబట్టి డోంట్ యూస్ దట్ వర్డ్ లోకల్. లోకల్ రిసోర్స్ నాన్ సస్టైనబుల్ రిసోర్సెస్ నుంచి ఇచ్చారు. ఇప్పుడు ఆనరబుల్ సీఎం ఏంటంటే సార్ మొత్తం ఈ జేజే మొత్తం ప్రోగ్రామ్ కూడా రీవ్యాంప్ చేస్తున్నారు సార్. సో టోటల్ గా మనము మొత్తం సస్టైనబుల్ సోర్సెస్ నుంచి తీసుకొని ఒక 4 ప్రాజెక్ట్స్ ఇప్పుడు డిజైన్ చేయడం జరిగింది సార్ వాటర్ గ్రిడ్ లో. ఇవన్నీ వచ్చేసి సార్ మనకు చిత్రవతి బ్యాలెన్స్ రిజర్వాయర్ ఒకటి నుంచి పేదకోట్ల నుంచి సెగ్మెంట్ 1 సార్. ఇందులో 6 మండల్స్ కవర్ అవుతాయి సార్. 243 హ్యాబిటేషన్స్, ఎస్టిమేట్ కాస్ట్ 655 crores సార్. చిత్రవతి బ్యాలెన్స్ రిజర్వాయర్ నుంచి చిన్నకోట్ల సెగ్మెంట్ సార్ 10 మండల్స్ కవర్ అయితే 1042 కవర్స్ సార్. 848 ఎస్టిమేట్ కాస్ట్ సార్. గ్లోబల్ నుంచి 8 మండల్స్ 410 హ్యాబ్స్ 1139 సార్. టీఏబిఆర్ నుంచి హిందూపురం మడచర కాన్స్టిట్యున్సీస్ 8 మండల్స్ 501 హ్యాబ్స్ 2126 మొత్తం 4828 crores. ఆల్రెడీ డీటెయిల్స్ కూడా మనం సబ్మిట్ చేయడం జరిగింది సార్. షూట్ కన్సల్టెంట్ వాళ్ళు ఇప్పుడు సర్వే కూడా స్టార్ట్ చేస్తారు సార్. ఎవరెవరు ఇట్లా థింక్ చేసినా కూడా లెస్ దెన్ 7% 8% ఎక్స్పెండిచర్ ఇంకా ఈ ఫెయిల్ చూపించాలని మన మనసు కూడా రాకూడదు కదా అసలు. ఇష్యూస్ ఉన్నాయి సార్. ఆల్రెడీ మనం మాట్లాడాము. ఇక్కడైతే ఆ 198 చెరువులు నింపాల్సిన అది చెరువుల ఇరిగేషన్ మేడం. అది వస్తే కదా సార్ ఇంకా మనకి చెరువులు ఇప్పుడు ఫస్ట్ పెరిగే మిషన్ ఏదైతే ఉన్నామో ఇది అయిన తర్వాత అది కూడా ఉంది. అది విడిగా ఉంది. వాటర్ ఉంది కదా. ఇది వాటర్ మున్సిపాలిటీస్కి నగరపాలిక ఉంది కదా. మున్సిపాలిటీస్కి ఉంది కదా.
అది వచ్చినప్పుడు దానిలో డిస్కషన్ మున్సిపల్ ఇప్పుడు వాటర్ సప్లై స్కీమ్ కింద 11.18 crores సార్. ప్రజెంట్ స్టేజ్ వచ్చి 58% కంప్లీట్ అయింది సార్ ఇది వరకు. డిలే కావడానికి రీజన్ వచ్చి ఈవెంట్ ఇంకా 6.53 crores అమౌంట్ రావాల్సింది రాలేదు సార్. 70,000 వస్తున్నటువంటి మహిళలందరినీ కూడా గుర్తించి వాళ్ళని 1 lakh అబౌవ్ ఇన్కమ్ వచ్చే విధంగా ఇన్కమ్ జనరేటివ్ యాక్టివిటీస్ తీసుకోవడానికి ఉద్దేశించినటువంటి కార్యక్రమం సార్ ఇది. మనకి ఈ జిల్లాకి 99,715 మంది టార్గెట్ ఇచ్చారు సార్. ఆ 95,700 మంది అచీవ్మెంట్ అంటే ఐడెంటిఫై చేసి వాళ్ళని డిజిటల్ ఉపాయాలన్నింటినీ కూడా వాటిని పూర్తి అయ్యేటటువంటి విధంగా కార్యాచరణ ఉండాలని చెప్పడం జరిగింది. జల్ జీవన్ మిషన్ కానీ అమృత్ కానీ తీసుకునేటప్పుడు ఈ గృహాలు ఎక్కడైతే ఉన్నాయో పట్టణాల్లో ఉంటే అమృత్కి, అలాగే జల్ జీవన్ మిషన్ గ్రామంలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి గృహాలకి ఆ ట్యాప్స్ని అనుసంధానం చేయడం ద్వారా వాటర్ ప్రాబ్లమ్ని ఈ గృహాల దగ్గర ఉన్నటువంటి డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లమ్ని పోగొట్టచ్చు అనేటటువంటి దాన్ని కూడా వారి దృష్టికి తేవడం జరిగింది. అలాగే ఎన్ఆర్జీఎస్ ద్వారా రహదారులు అయితే ఎక్కడైనా అవసరమైతే ఆ పనులు వినియోగించుకోమని చెప్పడం జరిగింది. ఈ విధంగా సాధ్యమైనంత వేగంగా ఈ గృహాలకు సంబంధించిన మౌలిక సదుపాయాలను పూర్తి చేసుకోవటం, 2019 ముందు ఉన్నటువంటి ఎన్టీఆర్ హౌసింగ్కి సంబంధించి అక్కడ లబ్ధిదారులకి సంబంధించి చాలా దయనీయమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వారికి కూడా ఎంత తొందరగా ఈ మౌలిక సదుపాయాలు కల్పించి ఆ గృహాలు వారికి అందజేయాల్సినటువంటి అవసరాన్ని కూడా ఈ సమీక్షలో మాట్లాడటం జరిగింది. టిట్కో గృహాలకి సంబంధించి జిల్లాలో 27,368 గృహాలుంటే 2,304 గృహాలు పూర్తయినట్లు చెప్పారు. అయితే మౌలిక సదుపాయాలు కల్పన లేక సరిగా పూర్తి కాకపోవడం వల్ల ఆ గృహాల ఆక్యుపేషన్ కూడా అది కూడా ప్రాబ్లంగా ఉన్నటువంటి పరిస్థితి. సాధ్యమైనంత వేగంగా ఆ యొక్క మౌలిక సదుపాయాలు కూడా పూర్తి చేయాలని చెప్పి మాట్లాడటం జరిగింది. ముఖ్యంగా జిల్లాలోని పట్టణాలకి సంబంధించినటువంటి త్రాగునీటికి సంబంధించి, వాటర్ స్టోరేజ్కి, వాటర్ సప్లైకి సంబంధించినటువంటి అమృత్ స్కీమ్కి సంబంధించి అమృత్ 1లో 2017లో హిందూపూర్కి 194 కోట్ల రూపాయలు నిధులు కేటాయించినప్పటికీ ఇప్పటి వరకు 149 కోట్ల రూపాయలు వరకు మాత్రమే ఖర్చు చేసి అర్ధాంతంగా ఆ యొక్క స్కీమ్ని ఆపేసి హిందూపూర్ మున్సిపల్ కార్పొరేషన్ కాంట్రాక్టర్ దగ్గర నుంచి మున్సిపల్ కార్పొరేషన్ వారికి అప్పచెప్పారు. మిగతా పనులు పూర్తి కావడానికి అమృత్ 2లో అనుసంధానం చేసుకుని పూర్తి చేయాలి అనేటటువంటి దాన్ని ఏదైతే మేము ఆశాభావం వ్యక్తం చేశామో అధికారులు కూడా అదే విధమైనటువంటి విధానాలతోటి వారు కూడా వారి కార్యాచరణని ఈ అమృత్ 2 DPRస్లో ఇవ్వడం జరిగింది. ఇదే రకమైనటువంటి పరిస్థితి మనం ఒకసారి చూసినట్లయితే ధర్మవరం మున్సిపాలిటీలో 11.18 కోట్లు 11,18 లక్షల వ్యయంతో మొదలుపెట్టినటువంటి పనులకి కేవలం ఇప్పటికీ 3,04 లక్షల మాత్రమే వ్యయం అయ్యింది. 58% దాకా పనులు పూర్తయ్యాయి అనేటటువంటి ఏదైతే నివేదిక ఇచ్చారో అది మేము యాక్సెప్ట్ చేయలేదు. ఒకసారి మళ్ళీ పునఃసమీక్షించుకొని దానికి సంబంధించినటువంటి దానిలో రియలిస్టిక్గా రిపోర్ట్ ఇవ్వమని అధికారులకి తెలియజేయడం జరిగింది. అలాగే 2017లో తడి చెత్త నిర్వహణకి సంబంధించి ధర్మవరం మున్సిపాలిటీకి 26,90 లక్షలు కేటాయించడం జరిగింది. అలాగే హిందూపురం మున్సిపాలిటీ కోసం 77,98 లక్షల రూపాయలు కేటాయించిన ఒక అడుగు కూడా ముందుకి పడినటువంటి పరిస్థితి ఇప్పటి వరకు. ఈ పరిస్థితులన్నిటికీ ముఖ్య కారణం మున్సిపాలిటీకి సంబంధించి 2019-24 మధ్య CMFS ద్వారా ఆ మున్సిపాలిటీ నిధులు కూడా రాష్ట్ర ప్రభుత్వం తన దృష్టిలో తన చేతిలోకి తీసుకోవటం, ఇక్కడ మున్సిపాలిటీకి రిసోర్సెస్ లేకుండా చేయటం ఒక ప్రతిబంధకంగా మారింది. వీళ్ళని ఇక్కడ పని చేయాలన్నప్పుడు ఆ అంశాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి దానికి ఏ విధంగా సవరించి ఆ యొక్క పనులన్నీ జరిగే విధంగా చూడాలనేటువంటి మాట చెప్పడం జరిగింది. అలాగే అమృత్ 2 కింద 203 కోట్ల రూపాయల ప్రతిపాదనలు ఇప్పటి వరకు తయారు చేశారు. మిగతాయి కూడా ఇంకొన్ని తయారు చేస్తున్నారు. వాటన్నిటికీ సంబంధించినటువంటి అంశాలు కూడా త్వరలో ఆ ప్రతిపాదనలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి అత్యంత ప్రతిష్టాత్మకంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి PM సూర్యఘర్ పథకం దాని వేగాన్ని పెంచాలి, అమలు వేగాన్ని పెంచాలి అనేటువంటి అంశాన్ని అధికారుల దృష్టికి తేవడం జరిగింది. కనిష్టంగా 30,000 రూపాయలు, గరిష్టంగా 78,000 రూపాయల వరకు సబ్సిడీ వచ్చేటటువంటి అవకాశం ఉంది దీనికి సంబంధించి ఈ జిల్లాలో 62,942 అప్లికేషన్స్ రాగా ఇప్పటి వరకు 94 మాత్రమే ఇన్స్టలేషన్ అయినాయి. మిగతా వాటిల్లో కూడా SC STలకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వమే అసిస్టెన్స్ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది కాబట్టి వేగం పెంచడానికి సెర్ప్ మెప్మా అలాగే మున్సిపల్ కార్పొరేషన్స్కి సంబంధించినటువంటి
మున్సిపాలిటీలకు సంబంధించిన కమిషన్లతో అనుసంధానమై ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు పనిచేయాలని, సమన్వయంతో పనిచేయాలని వారికి తెలియజేయడం జరిగింది. అలాగే వ్యవసాయ రంగానికి సంబంధించి పిఎం కుసుమ్కి సంబంధించి సోలరైజేషన్ ద్వారా పవర్ని సప్లై చేయడానికి కావాల్సినటువంటి చర్యలకి, ఆ భూమి సేకరణ అలాగే గ్రిడ్కి ఏ విధంగా అనుసంధానం అయ్యేటటువంటి విధంగా నిర్ణయాలు తీసుకునేదానికి వేగంగా కార్యాచరణ ఉండాలని చెప్పడం జరిగింది. ముఖ్యంగా పిఎం ఫసల్ బీమా యోజనకి సంబంధించి 2023, 2022, 23, 23, 24 నాటి రాష్ట్ర ప్రభుత్వము నిర్లిప్తగా వ్యవహరించడం వల్ల ఆ బీమా ప్రీమియమ్స్ వాళ్ళు సక్రమంగా మెయింటైన్ చేయకపోవటం, కట్టకపోవటం వల్ల రైతులకి నష్టం జరిగింది. ఈ అనంతపూర్ జిల్లాతో పాటు సత్యసాయి జిల్లా కూడా చాలా తీవ్రమైనటువంటి నష్టం ఆ 2 సంవత్సరాలు ఏర్పడింది. దాన్ని మార్చి మళ్ళీ ఇప్పుడు ఫసల్ బీమా యోజన కింద రాష్ట్ర ప్రభుత్వం ఆ కార్యక్రమంతో ముందుకు వెళ్ళేదానికి నిర్ణయం తీసుకోగా వ్యవసాయ శాఖ అధికారులకు చెప్పడం జరిగింది. ప్రీమియం ఇన్ టైంలో కట్టేటటువంటి విధంగా రైతులకి సమాచారం ఇవ్వాలి అని తెలియజేయడం జరిగింది. అలాగే యూరియాకి సంబంధించి సంవత్సరానికి యావరేజ్న 109 కోట్ల రూపాయలు పరోక్షంగా కేంద్ర ప్రభుత్వము ఏదైతే సబ్సిడీ కింద కంపెనీల ద్వారా సప్లై చేస్తున్నారో ఆ కంపెనీలకి ఒక్క ఈ సత్యసాయి జిల్లా నుంచి 109 కోట్ల రూపాయల వరకు సబ్సిడీ అందిస్తూ ఉంది. అలాగే పిఎం కృషి సంచయ్ యోజన, రాష్ట్రీయ కృషి వికాస్ యోజన ద్వారా 1 డ్రాప్ మోర్ క్రాప్ అనేటటువంటి కాన్సెప్ట్ తీసుకోవటము, స్ప్రింక్లర్స్ వాటి ద్వారా వాటి సబ్సిడీస్లో ఇచ్చేటటువంటి దాదాపు 9,314 హెక్టార్లని టార్గెట్గా పెట్టుకొని 116% టార్గెట్స్ని అచీవ్ చేసినటువంటి జిల్లాగా దేశంలో 12వ స్థానం, రాష్ట్రంలో 4వ స్థానం సత్యసాయి జిల్లా ఆక్రమించింది. అలాగే ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ కోసం ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహించాలి అనేటటువంటి నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. పిఎం విశ్వకర్మ, పిఎం స్వానిధి కార్యక్రమాలు రెండింటినీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముందుకు వెళ్ళాలి అని చెప్పడం జరిగింది. జాతీయ ఆహార భద్రత చట్టం కింద దాదాపు 5,66,108 కార్డులకు గాను దాదాపు 17 లక్షల మంది వరకు ప్రయోజనం పొందుతూ ఉన్నారు. గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద 5 కేజీల బియ్యం, అంత్యోదయ కార్డులో ఉన్నటువంటి కుటుంబాలకి 35 కేజీల వరకు బియ్యాన్ని ఉచితంగా కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి అందుతూ ఉంది. అట్లాగే రాష్ట్రీయ గోకుల్ మిషన్ ద్వారా పశువులకి సంబంధించినటువంటి పాల ఉత్పత్తి, అలాగే షెడ్స్ ఏవైతే ఉన్నాయో మన్రేగా నిధుల ద్వారా ఆ గోకుల్ మిషన్ కింద వాటికి సంబంధించినటువంటి అంశం వల్ల ఆ బీమా ప్రీమియమ్స్ వాళ్ళు సక్రమంగా మెయింటైన్ చేయకపోవటం, కట్టకపోవటం వల్ల రైతులకి నష్టం జరిగింది. ఈ అనంతపూర్ జిల్లాతో పాటు సత్యసాయి జిల్లా కూడా చాలా తీవ్రమైనటువంటి నష్టం ఆ 2 సంవత్సరాలు ఏర్పడింది. దాన్ని మార్చి మళ్ళీ ఇప్పుడు ఫసల్ బీమా యోజన కింద రాష్ట్ర ప్రభుత్వం ఆ కార్యక్రమంతో ముందుకు వెళ్ళేదానికి నిర్ణయం తీసుకోగా వ్యవసాయ శాఖ అధికారులకు చెప్పడం జరిగింది. ప్రీమియం ఇన్ టైంలో కట్టేటటువంటి విధంగా రైతులకి సమాచారం ఇవ్వాలి అని తెలియజేయడం జరిగింది. అలాగే యూరియాకి సంబంధించి సంవత్సరానికి యావరేజ్న 109 కోట్ల రూపాయలు పరోక్షంగా కేంద్ర ప్రభుత్వము ఏదైతే సబ్సిడీ కింద కంపెనీల ద్వారా సప్లై చేస్తున్నారో ఆ కంపెనీలకి ఒక్క ఈ సత్యసాయి జిల్లా నుంచి 109 కోట్ల రూపాయల వరకు సబ్సిడీ అందిస్తూ ఉంది. అలాగే పిఎం కృషి సంచయ్ యోజన, రాష్ట్రీయ కృషి వికాస్ యోజన ద్వారా 1 డ్రాప్ మోర్ క్రాప్ అనేటటువంటి కాన్సెప్ట్ తీసుకోవటము, స్ప్రింక్లర్స్ వాటి ద్వారా వాటి సబ్సిడీస్లో ఇచ్చేటటువంటి దాదాపు 9,314 హెక్టార్లని టార్గెట్గా పెట్టుకొని 116% టార్గెట్స్ని అచీవ్ చేసినటువంటి జిల్లాగా దేశంలో 12వ స్థానం, రాష్ట్రంలో 4వ స్థానం సత్యసాయి జిల్లా ఆక్రమించింది. అలాగే ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ కోసం ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహించాలి అనేటటువంటి నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. పిఎం విశ్వకర్మ, పిఎం స్వానిధి కార్యక్రమాలు రెండింటినీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముందుకు వెళ్ళాలి అని చెప్పడం జరిగింది. జాతీయ ఆహార భద్రత చట్టం కింద దాదాపు 5,66,108 కార్డులకు గాను దాదాపు 17 లక్షల మంది వరకు ప్రయోజనం పొందుతూ ఉన్నారు. గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద 5 కేజీల బియ్యం, అంత్యోదయ కార్డులో ఉన్నటువంటి కుటుంబాలకి 35 కేజీల వరకు బియ్యాన్ని ఉచితంగా కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి అందుతూ ఉంది. అట్లాగే రాష్ట్రీయ గోకుల్ మిషన్ ద్వారా పశువులకి సంబంధించినటువంటి పాల ఉత్పత్తి, అలాగే షెడ్స్ ఏవైతే ఉన్నాయో మన్రేగా నిధుల ద్వారా ఆ గోకుల్ మిషన్ కింద వాటికి సంబంధించినటువంటి అంశాల్లో కూడా పురోగతి మీద చర్చ జరిగింది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో అత్యంత కీలకంగా పారిశ్రామికీకరణకి సంబంధించి, అలాగే ఏదైతే పర్యాటక కేంద్రంగా టూరిజంని అభివృద్ధి చేసే అంశాల్లో చాలా కీలకంగా సమీక్ష జరిగింది. ముఖ్యంగా బెంగళూరు హైదరాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్ పరిధిలో 2019కి ముందు హిందూపూర్ నోడ్ని అప్రూవ్ చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. అయితే 19-24 మధ్య
నాటి రాష్ట్ర ప్రభుత్వం నిర్లిప్తత కారణం వల్ల అది పట్టాలకి ఎక్కనటువంటి పరిస్థితి. ఆ యొక్క నోడ్ని వేగంగా పట్టాలకి ఇచ్చేటటువంటి విధంగా కార్యాచరణ ఉండాలని అధికారులకి సూచించడం జరిగింది. కియా మోటార్స్కి సంబంధించి ఏదైతే వారి అనుబంధ సంస్థలు రావాల్సినని రాకపోవడానికి కారణం తెలుసు. 2019-24 మధ్య నాటి పాలనలో ఉన్నటువంటి కొంతమంది ప్రజాప్రతినిధులు వ్యవహరించినటువంటి తీరు వల్ల చాలా పరిశ్రమలు ఇక్కడికి రావాల్సిన, కియా అనుబంధ సంస్థలు రావాల్సినవి రాలేదు, చాలా పరిశ్రమలు రాలేదు. ఇక్కడ ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం యొక్క ప్రాధాన్యతలు ప్రజలకి అలాగే ఇన్వెస్టర్స్కి వివరించడం ద్వారా ఆ పెట్టుబడికి ఆకర్షించేటటువంటి విధంగా, అలాగే కియా మోటార్స్ వారి అనుబంధ సంస్థలు వేగంగా ఇక్కడ ఏర్పాటు చేసి వేలాది మందికి ఇంకా ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఈ ప్రాంతం నుంచి కల్పనకి జరిగేటటువంటి విధంగా కార్యాచరణ ఉండాలని తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా 2019-24 మధ్య కేంద్ర ప్రభుత్వము ఏదైతే ముందుకు వచ్చి గోరంట్ల వద్ద 500 ఎకరాల విస్తీర్ణంలో 600 కోట్ల రూపాయల పెట్టుబడితోటి 500 మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పించే విధంగా నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ అండ్ ఎక్సైజ్ నార్కోటిక్స్ సంస్థ, అట్లాగే 914 ఎకరాల విస్తీర్ణంలో 500 కోట్ల రూపాయల పెట్టుబడితోటి 450 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే భారత్ ఎలక్ట్రానిక్స్ వారి రాడార్ టెస్ట్ బెడ్ ఫెసిలిటీ అండ్ మిసైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పాటు చేయడం ద్వారా వేలాది మందికి పరోక్షంగా కూడా ఉపాధి అవకాశాలు కలిగేయడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ పరిశ్రమల మీద కియా లాంటి పరిశ్రమల నుంచి రావాల్సినటువంటి పెట్టుబడులు రాలేదు. అదేవిధంగా గోరంట్ల వద్ద పాల సముద్రం దగ్గర 264 ఎకరాలు 1500 మందికి ఉపాధి కలిగించే విధంగా 200 కోట్ల రూపాయలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2019కి ముందు ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ ఎలక్ట్రానిక్ పార్క్ ప్రైవేట్ లిమిటెడ్ కోసం కేటాయించినటువంటి భూమిలో ఏ విధమైనటువంటి పురోగతి లేనటువంటి పరిస్థితి. అదేవిధంగా వీర్ వాహన్ ఉద్యోగ్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళ పరిస్థితి అంటే వాళ్ళు కోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది. దానికి సంబంధించి కూడా పరిష్కార మార్గం ఏ విధంగా చూడాలనేటటువంటి దాన్ని అధికారులకి ఆదేశించడం జరిగింది. 8,844 ఎకరాలు చాలా కాలం, దాదాపు 15 సంవత్సరాల క్రితం లేపాక్షి నాలెడ్జ్ హబ్ అని ఇక్కడ భూమి ఇస్తే ఆ భూమి ఈడీజీ చుట్టుకోకి కనెక్ట్ అయిపోయి అగమ్యగోచరమైనటువంటి పరిస్థితి. ఈ పరిస్థితులన్నింటినీ ఏ అయితే ఉన్నాయో అధిగమించి ఏ విధంగా పారిశ్రామికీకరణ చేసుకోవాలి, బెంగళూరు హైదరాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్ పరిధిలో ఏ విధంగా ఇండస్ట్రియలైజేషన్ పెంచుకోవాలనే దాని మీద చర్చ జరిగింది. అలాగే టూరిజం సర్క్యూట్ కింద లేపాక్షి పెనుకొండ పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి 39 కోట్ల రూపాయల వరకు స్వదేశీ దర్శన్ కేంద్ర ప్రభుత్వం 2 కింద కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి ఆ సహాయం కోసం ప్రతిపాదనలను తయారు చేసి పంపించారని అధికారులు చెప్పారు. అలాగే మడకశిర దగ్గర పర్యాటకంగా అభివృద్ధి కోసం మౌలిక సదుపాయాల కోసం ఒక 4.5 కోట్ల రూపాయల వరకు ప్రతిపాదనలు పంపించారు. వెంకటాపురం దగ్గర దుర్గాదేవి దేవాలయము, దేవరయ్య స్వామి దేవాలయం అభివృద్ధి కోసం 2 కోట్ల రూపాయల వరకు కేటాయించడము, ముత్యాలమ్మ దేవాలయం అభివృద్ధి కోసం 1 కోటి రూపాయలు చెప్పి కేటాయింపులు జరిగాయని చెప్పారు. వీటన్నింటినీ కూడా రాయలసీమకి సంబంధించినటువంటి పర్యాటక రంగం ఆ టూరిజం సర్క్యూట్ ఏదైతే ఉందో దానికి అనుసంధానం చేసేటటువంటిగా లేపాక్షి హబ్ ఏదైతే ఉందో అక్కడ లేపాక్షికి సంబంధించినటువంటి ఆ మాన్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వరల్డ్ వైడ్ అట్రాక్టివ్ డెస్టినేషన్గా తీర్చిదిద్దడానికి కావాల్సిన కార్యాచరణ వీటన్నింటినీ కూడా సవివరంగా చర్చించడం జరిగింది. వికసిత భారత్లో స్వర్ణాంధ్ర ఏ విధంగా భాగస్వామ్యము అవ్వాలి అనేటటువంటిది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆకాంక్ష ఉందో అదేవిధంగా సత్యసాయి జిల్లా అభివృద్ధి సాధిస్తేనే స్వర్ణాంధ్రకి సాధ్యమవుతుంది అనేటటువంటి ఒక సంకల్పంతో ఈ సమీక్ష నిర్వహించడం జరిగింది. మళ్ళా పునఃసమీక్షలో ఇప్పుడు సమీక్షించుకున్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ అంశాలన్నింటినీ మళ్ళీ మేము అనుకున్నవి అచీవ్ చేశామా లేదా అనేటటువంటి దాన్ని కూడా రాబోయే కాలంలో పునఃసమీక్షించుకొని ముందుకు వెళ్తామని ఆ విధమైనటువంటి కార్యాచరణతో అందరూ కూడా కమిట్మెంట్తో పనిచేయాలనేటటువంటి అంశంతో ఈ సమీక్షని ఇవాళ కలెక్టర్ గారి యొక్క సారథ్యంలో సమన్వయంతో పూర్తి చేయడం జరిగింది. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి ధన్యవాదాలు. ఈరోజు సత్యసాయి జిల్లా సంబంధించి కేంద్ర ప్రాయోజిత పథకాలు, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి వివిధ రకాల పథకాలు, ప్రాజెక్టులకి సంబంధించినటువంటి సమీక్షా కార్యక్రమం జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ గారు చేతన్ గారి సమక్షంలో వారి యొక్క సమన్వయంతో, అలాగే స్థానిక పుట్టపర్తి శాసనసభ్యురాలు సింధు గారు, అలాగే
వివిధ శాఖలకు సంబంధించినటువంటి అధికారులతోటి సమీక్షని చేయటం జరిగింది. పథకాల పురోగతి, ప్రాజెక్టుల పురోగతి, అమలు తీరు అంశాలని ప్రాతిపదికన తీసుకొని ఈ యొక్క సమీక్ష చేయటం జరిగింది. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సంకల్పం వికసిత భారత్, అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ధ్యేయం స్వర్ణాంధ్ర 2047. ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఈ యొక్క వికసిత భారత్ కానీ స్వర్ణాంధ్ర రథసారథులు అని వారికి తెలియజేయడం జరిగింది. వారి యొక్క పనితీరు మాత్రం ద్వారానే స్వర్ణాంధ్ర కానీ వికసిత భారత్ సాధ్యము అనేటటువంటి అంశాన్ని తెలియజేయటం జరిగింది. సమీక్షలో ఉపాధి హామీ పథకానికి సంబంధించి మెటీరియల్ కంపోనెంట్ వినియోగం ఈ సంవత్సరం చాలా చక్కగా జరిగింది. 100% వారు మెటీరియల్ కంపోనెంట్ కానీ లేబర్ కంపోనెంట్ కానీ ఇప్పటికే అచీవ్ చేశారు అనేటటువంటిది కనబడతా ఉంది. గడిచిన సంవత్సరాల్లో 2019-24 మధ్య వేరియేషన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి నివేదికని కూడా కోరటం జరిగింది. ఉపాధి హామీలో గైడ్లైన్స్కి లోబడి కాకుండా జరిగినటువంటి పనుల మీద ఏదైనా జరిగితే వాటి మీద నివేదిక ఇవ్వమని కూడా అధికారుల్ని కోరటం జరిగింది. అలాగే ప్రతి గ్రామంలో కూడా ఉండేటటువంటి గృహానికి సురక్షిత త్రాగునీరు కోసం మంచినీటి కుళాయిలు ఏర్పాటు చేయడానికి సంబంధించినటువంటి జల్ జీవన్ మిషన్కి సంబంధించి 2019-24 మధ్య అస్తవ్యస్తంగా జరిగినటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని మొత్తాన్ని కూడా పునఃసమీక్షించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి రివైజ్డ్ ప్రాజెక్ట్స్ డిపిఆర్స్ని తయారు చేయమని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో సంబంధిత అధికారులు ఆ డిపిఆర్ని తయారు చేసేటటువంటి పరిస్థితి కనబడతా ఉంది. వాస్తవానికి గతంలో దాదాపు ఒక 24 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. 300 కోట్ల రూపాయలు అంచనా వ్యయము జల్ జీవన్ మిషన్ అని 2019-24 మధ్యలో కేవలం 24 కోట్లు. దీర్ఘకాలిక వనరుల నీటి వనరుల లభ్యత ఆధారంగా ఈ యొక్క జల్ జీవన్ మిషన్ని పూర్తి చేసి ప్రతి గృహానికి సురక్షిత త్రాగునీరు ఇవ్వాలి గ్రామాల్లోనే ఉద్దేశంతో 3 రిజర్వాయర్స్గా 3 సోర్సెస్ని తీసుకోవడం జరిగింది. నీటి వనరులను తీసుకోవడం జరిగింది. ఆ 3 నీటి వనరులు తీసుకొని వాటి నుంచి అవసరమైనటువంటి స్టోరేజెస్ ఏర్పాటు చేసి ఎక్కడెక్కడైతే అవసరమైనటువంటి లొకేషన్స్లో ఆ స్టోరేజెస్ దానికి కావాల్సినటువంటి వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ని ఏర్పాటు చేసి అక్కడి నుంచి కుళాయిల ద్వారా ప్రతి గృహానికి నీరు అందించాలి అనేటువంటి దానికి దాదాపు 4,800 కోట్ల రూపాయలు ఇప్పుడు వ్యయం అవుతా ఉంది. 300 కోట్ల రూపాయలని సక్రమంగా వినియోగించలేని 2019-24 మధ్య ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మనం చూసాం. 24 కోట్లే ఖర్చు పెట్టారు. వాళ్ళు 4,800 కోట్ల అశ్రద్ధతోటి పనులు చేసినందువల్ల ఇంత భారం ప్రభుత్వం మీద పడతా ఉంది ఈరోజు. అయినా కూడా వెనక్కి తగ్గకుండా రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని ఏదైతే 3,66,000 గృహాలు ఉన్నాయి మొత్తం గ్రామీణ ప్రాంతాల్లో, 3,66,000 గృహాలు మొత్తానికి కూడా నేరుగా సురక్షిత త్రాగునీరు అందేటటువంటి ఈ యొక్క ప్రాజెక్ట్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. అలాగే గతంలో నాణ్యత లేకుండా చేసినటువంటి పనుల మీద కూడా ఎంక్వైరీ వేయమని చెప్పడం జరిగింది. జల్ జీవన్ మిషన్కి సంబంధించి ముఖ్యంగా 3 దీర్ఘకాలిక నీటి వనరులు చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ 1, 2ది గొల్లాపల్లి రిజర్వాయర్ 1, అలాగే పీబీఆర్ డ్యామ్. ఈ 3 ద్వారా వాటర్ రిసోర్సెస్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. వాటి ద్వారా జల్ జీవన్కి కావాల్సినటువంటి ఆ వాటర్ రిసోర్సెస్ని తీసుకోవడం జరుగుతుంది. తర్వాత గ్రామీణ సడక్ యోజనకి సంబంధించి గ్రామాల్లో రహదారులకి సంబంధించిన నిర్మాణానికి సంబంధించి 2019-20 నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి అన్ని పనులు ఏమైనా పెండింగ్ ఉంటే వాటిని పూర్తి చేయమని అధికారులకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే 2024-25కి సంబంధించి 395 కిలోమీటర్ల పనులు దాదాపు 245 కోట్లకి సంబంధించిన అంచనా వ్యయంతో ఉన్నటువంటి ప్రతిపాదన సంబంధించిన పురోగతి మీద కూడా సమీక్ష జరిగింది. అలాగే లఖ్పతి దీదీస్ 98,715 మందిని లఖ్పతి దీదీస్ పొటెన్షియల్ లఖ్పతి దీదీస్ని ఐడెంటిఫై చేయడం జరిగింది.
సాధ్యమైనంత వేగంగా వాళ్ళని రిజిస్ట్రేషన్ పూర్తి చేసి ఇంకా ఎక్కువ మందిని లక్పతి దీదీస్ కింద లక్షాధికారుల కింద సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ నుంచి మహిళల్ని తీర్చిదిద్దాలనేటటువంటి దాన్ని సమీక్షలో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే వ్యవసాయానికి సంబంధించినటువంటి ఎరువులు యూరియాకి సంబంధించి వాటిని పిచికారీ చేయడానికి డ్రోన్స్ని వినియోగించేదానికి గాను ఒక 6 డ్రోన్ పైలట్ ప్రాజెక్టుల కింద ఈ యొక్క జిల్లాలో తీసుకోవటం జరిగింది. చిన్న సన్నకారు రైతులకి లబ్ధి చేకూరేటటువంటి విధంగా ఆ యొక్క డ్రోన్లు వినియోగం ఉండాలనేటటువంటి దాన్ని సమీక్షలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా పిఎం ఆవాస్ యోజన అర్బన్ రూరల్కి సంబంధించి ముందుగా అర్బన్కి 66,393 గృహాలు కేటాయిస్తే ఇప్పటి వరకు 24,501 ఇళ్ళు మాత్రమే పూర్తయినాయి. ఈ పూర్తయినటువంటి ఇళ్లలో కూడా నివాసయోగ్యంగా ఎంతమంది ఆక్యుపై చేశారంటే దానికి సరైనటువంటి వివరం లేదు. దాన్ని క్షేత్రస్థాయిలో ఒకసారి పరిశీలించమని అధికారులకి తెలియజేయడం జరిగింది. అలాగే మౌలిక సదుపాయాలు, త్రాగునీరు, రహదారులు, ఎలక్ట్రిసిటీ, డ్రైనేజ్ సిస్టమ్ వీటికి సంబంధించి కూడా పిఎం ఆవాస్ యోజన గృహాలు అర్బన్ అలాగే రూరల్ కూడా చూసినట్లయితే 5,576 గృహాల గ్రౌండ్ అయితే 611 మాత్రమే పూర్తయినాయి. వీటికి కూడా